హాయ్ అండి. ఈరోజు నేను క్రాస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ సాదా బ్లౌజ్ అండి, ఇది లైనింగ్ లేని బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొత్తవారైతే చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. పెద్ద పెద్ద మెజర్మెంట్స్ మాత్రం ఏమాత్రం ఉండయి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా నేర్చుకోవచ్చు ఈజీగా. ఇలా హ్యాండ్ అనేది మనం తిర్ల తీయాలండి. తిర్ల తీసుకొని ఇక్కడ రివర్స్ తీసేసుకొని హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా పొడవు చూసుకొని ఇక్కడ 1.5 ఇంచు తీసుకున్నానండి, ఇంచుమించు నేను పట్టి కోసము. అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి యాజ్ ఈజీగా, అంటే కుట్లతో సహా పెట్టేశాను షోల్డర్ దగ్గర కూడా. ఇక్కడ నడుము అంటే షోల్డర్ కూడా కరెక్ట్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది చూస్తున్నాను. ఇక్కడ 7.5 ఉంది. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఉందండి, అంటే 3 ఇంచెస్ డౌన్ చేస్తాను నేను. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను చంక డౌను. అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంది. అలాగే ఇక్కడ చంక డౌన్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని ఈ విధంగా పెట్టి చూస్తానండి నేను. చూడండి, ఇలా చూసుకోవాలి మనకి కరెక్ట్గా. అంటే ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అంతవరకే వచ్చింది, లాస్ట్ ఎండింగ్కి వచ్చింది ఇది. ఇక్కడ మనం పీస్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే హ్యాండు అంటే మనకి ముందు లోతు తీసాం కదా, ఈ విధంగా హాఫ్ డౌన్ అంటే హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ ఇవ్వాలి. అలాగే ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ కట్ చేసుకొని మెయిన్ మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 36 ఉంది. 36లో హాఫ్ ఎంత, 18 కదా, 18 ఉంటుంది నడుము లూజ్ అనేది. అంటే ఈ విధంగా నడుము లూజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. 18 మనం డబల్ హోల్డింగ్ చేసాం కాబట్టి 18 పెట్టుకోవాలి. నేను ఇక్కడ బ్లౌజ్తో చూస్తున్నాను ఫ్రెండ్స్, టేప్ ఏం యూజ్ చేయట్లేదు. కాకపోతే మీకు చూపించడానికి కోసం నేను అట్లా చూపిస్తున్నాను నడుము సైజు అనేది. ఇక్కడ పైపింగ్ వేసాను, థ్రెడ్ లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి, అదే చూపిస్తున్నాను ఇందాక మీకు. అలాగే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే బ్లౌజ్తో సహా సరిపోతుందండి. బ్లౌజ్తో ఎంత ఉందో అంతా పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడ వీప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి, కింద కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. అలాగే ఇక్కడ నెక్ కూడా ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ ఇలా మార్క్ చేసుకోవాలండి ఇక్కడ. అలాగే నేను ఇక్కడ నెక్ డీప్ కూడా ఎంతో ఉందనేది టేప్తో చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ ఎత్తు వచ్చేసి హైట్ అనేది 16 ఉందండి, ఖర్చులతో సహా 17 వచ్చేసింది. ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను షోల్డర్ అండ్ నెక్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2.5 తీసుకొని ఇక్కడ 2.5 తీసుకున్నాను. డౌన్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇలా పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేది 6.5 పెడుతున్నాను. ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ అనేది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి 7 ఉందండి మనకి. చంక డౌన్ నుంచి ఈ మధ్య నెక్ వరకు ఇంత ఉంది మనకి, కరెక్ట్గా 7 ఉంది. ఇలా కట్ చేసుకోవాలండి, ఎక్కడ ఎక్స్ట్రాలు కట్ చేసుకోవద్దు. మనకి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఇది ఇంకా లైనింగ్ బ్లౌజ్ కాదు కదా, సాదా బ్లౌజ్ కదా, మరీ డీప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కాబట్టి మనము క్రాస్గా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రాస్గా వేసుకోవాలి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలండి. మనకి ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంది కదా, ఈ సైజ్ బ్లౌజ్ నుంచి షోల్డర్ నుంచి మనకి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకొని చూస్తే మనకి ఎంత ఉంటే అంత పొడవు అనేది పెట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర ఉన్నది నుంచి
షేప్ పట్టి వరకు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి నెక్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలండి. అంటే ఎక్కువ తక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు, అంటే ఎక్కువ పెట్టాలన్నప్పుడు పెట్టమంటారు కదా కస్టమర్స్, అప్పుడు చూడాలి. కానీ ఇప్పుడు అలా ఏం అనలేదు కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేస్తున్నాను. ఇక్కడ మార్పులు చేర్పులు ఏం చేయట్లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టమన్నారు కాబట్టి అలాగే కుడుతున్నాను. ఇక్కడ వచ్చేసి చక్క దగ్గర, అంటే ఇక్కడ మనకు చంక భాగం సైడ్ వేసాం కదా, ఇక్కడ 1/2 ఇంచు పైకి తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా నేను కుట్టేటప్పుడే తీస్తానండి. మీరైతే జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఫాస్ట్గా కట్ చేసుకోవద్దు, స్లోగా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు లాస్ట్లో షేప్ పట్టీలు తీసుకోవాలండి. ఈ షేప్ పట్టీలకు మాత్రం నాకు 2 వస్తున్నాయి ఇందులో. అంటే మనకి మెయిన్ ప్లెయిన్ క్లాత్కి తీసుకోవాల్సినవి 2, 4 తీసుకోవాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి డౌన్ షేప్ పట్టి డౌన్ వచ్చేసరికి 2.5, ఫస్ట్ ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇలా మధ్యలో డౌన్ ఉంటేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ 2 తీసుకున్నాను కదా, నేను వేరే క్లాత్ తీసుకొని వేయాలి. ఇక్కడ 2 వేస్తేనే బాగుంటుందండి. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంటే మనకి లైనింగ్ అయితే లైనింగ్ పీస్ ఒకటి, మెయిన్ క్లాత్ ఒకటి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ అలా కాదు కాబట్టి ఇక్కడ మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి జాగ్రత్తగా ఇలా డాట్స్ ఫస్ట్ నీట్గా పెట్టుకోవాలండి. 1/2 ఇంచు వెడల్పుతోని ఇక్కడ పైకి వచ్చేసరికి 3 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. సన్నగా రావాలండి. కింద వచ్చేసి వెడల్పు రావాలి, పైకి వచ్చేసరికి సన్నగా రావాలి. అలా వస్తేనే డాట్ అనేది నీట్గా ఉంటుంది. ఈ డాట్స్ కూడా 2 సమానం ఉండాలండి. ఒకటి పైకి వచ్చేసి ఒకటి కిందికి వచ్చేస్తే నీట్గా ఉండదు చూడడానికి. ఇప్పుడు నడుము పట్టి వేసుకుందామండి. నడుము పట్టి కోసం మన క్లాత్ అందులో మిగలలేదు కాబట్టి దీనికి దగ్గర కలర్లో ఒకటి ఉంది నా దగ్గర, అందుకని గ్రీన్ పీసే అండి. ఇది కూడా పాలిస్టరు, కాకపోతే నేను ఇది పైపింగ్లకు వాడతాను. ఇలా నడుము పట్టి తీసుకోవాలి 1.5 ఇంచుతోని. ఈ అంచు వచ్చే విధంగా తీసుకోవాలి. మనకు అలాంటప్పుడు ఈ అంచు కుట్టుకోవాల్సిన పని ఉండదు కాబట్టి నేను అంచు వచ్చింది తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా కుట్టుకోవాలండి. ఇక్కడ నడుము అంటే డాట్ దగ్గర కొంచెం హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫిట్గా ఉంటుంది మనకి బ్యాక్ సైడు. ఇలా వేసుకుంటే మీదంగా మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలండి. ఇలా వేస్తేనే బాగుంటుంది. అయితే నేను పాలిస్టర్ అని చెప్పాను కదా క్లాత్, అది నేను ఎక్కువ పైపింగ్లకే యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాంటి మీటర్ క్లాత్లు అన్నీ తీసుకుంటాను కలర్స్లో. ఏది కలర్ ఎక్కువ యూజ్ అయితే అది తీసుకుంటూ ఉంటాను. అయితే అందులో దీనికి దగ్గరగా మ్యాచ్ అయింది కాబట్టి ఇది వేశాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఇక్కడ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, చెస్ట్ లేని వాళ్ళకి ఒకలాగా వేసుకోవాలి. చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎంత వెడల్పుతో తీసుకోవాలండి, దాదాపు 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి. అలాగే ఇక్కడ స్ట్రైట్గా అదే డాట్ పట్టుకొని ఈ విధంగా వేసుకుంటే మనకి చంక డాట్ కూడా కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మూడో డాటు ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. చెస్ట్ ఉన్న వాళ్ళకి పెద్దగా, చెస్ట్ లేని వాళ్ళకి చిన్నగా పట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుందండి ఎక్కడ వేయాలి డాట్ అనేది కూడా అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు కంప్లీట్గా 3 డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. చూసారు కదా, షేప్ అనేది కూడా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే. అలాగే ఇక్కడ షేప్ పట్టీల కోసం మనం ఒక్కొక్కటే తీసుకున్నాం కదా, ఈ షేప్ పట్టీలు కూడా ఇందులోనే తీస్తానండి నేను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా పెట్టుకొని తీసేసుకోవాలి. షేప్ పట్టీలు అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, బ్లౌజ్లో వెళ్ళిన పీసులు ఉంటాయి కదా, ఆ పీసులు అనేది ఒకటి మన సైడు ఒకటి మన ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటే
దాని మీదంగా కూడా ఈ పీసులు అనేది సేమ్ అలా పెట్టుకొని కుట్టేసుకున్నామంటే మనకి షేప్ పార్టీలు అనేది కరెక్ట్గా వస్తాయండి. కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. ఇలా కరెక్ట్గా నేను చూపించిన విధంగా కుట్టుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రివర్స్ అంటే మళ్ళీ మీదంగా కుట్టు వేసుకొని రావాలండి. ఈ కుట్టు కూడా అటు ఇటు కాకుండా నీట్గా రావాలండి. ఇదే విధంగా ఇట్లా వస్తేనే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. ఇలా ఇట్లా కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది మనకి. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉంటుంది షేప్ పార్ట్ అనేది కూడా. ఇప్పుడు జాయింట్ చేసుకుందామండి. ఈ జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం క్రాస్గా తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. మెయిన్ పార్ట్ షేప్ పార్ట్ ఈ రెండు ఇలా పట్టుకొని కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్ సెంటర్ డాట్ ఉంటుంది కదా, అది కొంచెం హోల్డింగ్ చేసుకోవాలండి. పైకి హోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ పట్టేసినట్టుగా ఉండదు, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 తీసుకోవాలండి. లైనింగ్ అయితే తీసుకుంటా నేను. ఇక్కడ లైనింగ్ కాదు కదా, సాదా బ్లౌజ్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. కానీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 వేస్తేనే స్టిప్గా నిలబడుతుంది షేప్ పట్టి. షేప్ కూడా నీట్గా ఉంటుంది, లేకుంటే బ్లౌజ్ అనేది పైకి లాగినట్టుగా ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా డాట్ అనేది ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించాను నేను, క్లియర్గా అవుపిస్తుంది కదా. ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని రావాలి. ఇప్పుడు కాజా పట్టి వేసుకుందామండి. కాజా పట్టి కోసం నేను నెక్ పీస్ వెళ్తుంది కదా ఇందులో కట్ చేసేటప్పుడు, ఆ నెక్ పీసే ఇక్కడ కాజా పట్టిగా కుట్టుకుంటాను. చూడండి, కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని, అంటే ఎక్కువ ఉంటుంది కదా, డీప్ కట్ చేసాం కదా, అది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. సమానం కట్ చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచుతోని ఇలా కుట్టేసుకొని రావాలండి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ హోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. 1 ఇంచు వెడల్పన్నా ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ ఇలా ఇంచు ఉంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ రాదు. లేదంటే మనం ఈ ఉక్సు పట్టి కానీ కాజా పట్టి కానీ చిన్నగా కుట్టుకున్నాం అనుకోండి, మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్ దగ్గర గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది, బాగుండదు. కాబట్టి ఇది ఇంత వెడల్పుతో ఖచ్చితంగా వేసుకోవాలి. చూసారు కదా, 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది కాజా పట్టి. అలాగే ఇక్కడ ఉక్సు పట్టు వచ్చేసి ఒక 1/2 ఇంచుతోని కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ రెండింటికి మాత్రం నేను మెయిన్ క్లాత్ వేస్తున్నాను. ఎట్లాగో మనకి ఇది యూజ్ కాదండి, అందుకని ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కన్నా యూజ్ చేసుకోవచ్చు కదా, నెక్కు అయితే ఎలాగో సరిపోదని నేను ఇవే వేస్తున్నాను. ఇక్కడ మీకు దగ్గర సరిపోలేదంటే దగ్గర కలర్స్ వేసుకోవచ్చు అండి. షేప్ పట్టి కానీ నెక్ పీస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మరీ డిఫరెంట్ ఉన్న కలర్ మాత్రం వేసుకోవద్దు. ఇక్కడ ఉక్స్ పట్టి మళ్ళీ మీదంగా ఇంకో స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకొని ఈ ప్రింట్ అనేది మనకి బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ రావద్దని చెప్తున్నానండి. ఎందుకంటే మనకి హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి వేస్తే ఖచ్చితంగా అవుపిస్తుంది కదా, అందుకే చెప్తున్నాను. ప్రింట్కి వచ్చినా ఏం పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టికి ఇంత వెడల్పుతో తీసుకుంటే మనకి నీట్గా వస్తుంది. చూడండి, కనీసం ఇట్లా కుట్టుకుంటేనే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది గ్యాప్ రాకుండా ఉంటుంది. మనం వేసుకున్న తర్వాత గ్యాప్ వస్తే బాగుండదు కదా. ఇక్కడ చూడండి, నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో, డీప్ నెక్ ఇది. ఇక్కడ నేను ఉక్సు పట్టి అంటే మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ ఉక్సు పట్టి మనం కుట్టింది రెండు ఇక్కడ చూసుకోవాలండి. మనకి ఏదైతే కొంచెం పొడవు ఉంటే అది కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ కరెక్ట్గానే ఉంది కానీ షోల్డర్ వచ్చేసరికి పెద్దగా ఉంది. ఈ విధంగా కట్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా నెక్ సైడే కట్ చేసుకోవాలి, చంక సైడు ఎక్స్ట్రా కట్ చేయొద్దు ఎక్కువగా. అలాగే ఈ 2 కాజా పట్టి ఉక్స్ పట్టి మళ్ళీ పెట్టుకొని చూసి ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో అది కట్ చేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇలా
కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ షోల్డర్స్కి జాయిన్ చేసుకోవాలి. ఇక షోల్డర్ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ ఉన్నా లేకపోయినా సాదా బ్లౌజులకి మాత్రం దేనికైనా కట్ చేయాలి, పక్క సాదా బ్లౌజులకు మాత్రం కట్ చేయాలండి. ఇట్లా ఎక్కువ ఒక 1/2 ఇంచుతోని నెక్ సైడ్ డౌన్ చేసుకోవాలి అంతే. నెక్ సైడే డౌన్ చేయాలండి, మన చంక సైడ్ చేయొద్దు. ఇలా షోల్డర్స్ కూడా 2 కుట్లు వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఒక కుట్టు వేసుకోవద్దు, ఎందుకంటే మన బ్యాలెన్స్ అంతా ఈ షోల్డర్ మీదనే ఉంటుంది కదా, మన బరువు అంతా కూడా. కాబట్టి రెండు కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్లు వేసుకున్న తర్వాత నీట్గా చూసుకో, ఒక 1/2 ఇంచుతోనే వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ కూడా వేయొద్దు, కిందికి ఎక్కువ వచ్చేస్తే కూడా బాగుండదు. ఇప్పుడు హ్యాండ్స్ అంటే మనకి ఇక్కడ పీసులు పడతాయి కాబట్టి ఈ పీసులు అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా. అలాగే అందరికీ ఇట్లానే ఉంటుందా అంటే అట్లా ఏమి ఉండదండి, మనకి నెక్కును బట్టి, హైటును బట్టి, అలాగే హ్యాండ్స్ని బట్టి ఉంటుంది. 14 ఇంచెస్ ఎత్తు, 9 ఇంచెస్ హ్యాండ్స్ ఉంటే ఏం కాదండి, సరిపోతుంది. ఇక్కడ ఎత్తు వచ్చేసి పెద్దదే, అలాగే హ్యాండ్స్ కూడా 10.5, 11 దాకా తీసుకున్నాం కాబట్టి సరిపోలేదు. 32 సైజు అట్లయితే సరిపోతుందండి, ఏం పర్వాలేదు. ఇక్కడ 2 హ్యాండ్స్కి మనం ఇలాగే క్లాత్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ 2 హ్యాండ్స్కి ఇలాగనే మనము ఈ పీస్లు అనేది యాడ్ చేసుకోవాలండి. మీదంగా కూడా ఇలా స్టిచ్ వేస్తే మనకి లేవకుండా నీట్గా ఉంటుంది. సెంటర్ దగ్గర మనం ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అంచు అనేది వస్తే ఏం పర్వాలేదండి, అలాగే హోల్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంచు అనేది లేదు కాబట్టి ఇలా అంచు కుట్టుకొని ఒక సైడ్ ఇలా కుట్టుకోవాలండి, కుట్టుకొని హోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ దారం అనేది ఊరికే తెగుతుందండి, అంటే సూది సెట్ కాలేదు. ఇలా కుట్టుకోవాలండి, అంచు కుట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. ఇక్కడ అంచు ఉంటే సరిపోతుంది, అంచు లేదు కాబట్టి మనం కుట్టుకోవాల్సి వస్తుందండి. ఇలా కుట్టుకోవాలి, ఒకే మాదిరిగా కుట్టుకొని రావాలి. ఇది అంచు అంటే ఎక్కువ తక్కువ అనేది కాకుండా నీట్గా ఒకే మాదిరిగా కుట్టుకొని రావాలి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి, సేమ్ ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 1 ఇంచు వెడల్పు తీసుకోవాలండి పట్టి. అలా తీసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది, బ్లౌజ్ అనేది కూడా చూడడానికి బాగుంటుంది. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్ట అనేది మనం విప్పేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇది వేసుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్గా అయిపోయాయి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కట్ చేసుకోవాలండి, 2 సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది మనకి. 2 ఒక దగ్గర ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఉంటే సెంటర్ దగ్గర ఒక టక్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బాడీకి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందు పార్ట్కి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చంక డౌన్ అనేది ఇలా తీస్తాను నేను, చూడండి. 1/2 ఇంచుతోని షోల్డర్ నుంచి 1.5 ఇంచు కిందికి వచ్చి చేయాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కూడా అంతే, హ్యాండ్ లోతు కూడా అంతే. ఈ 2 ఈ విధంగా చేస్తాను నేను, ముందే తీస్తే కన్ఫ్యూజ్ అవుతానని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీరు కూడా కట్ చేసుకోవాలి. మాకు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేశాను. మీరు అలానే కట్ చేస్తే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే ఇక్కడ సెంటర్ నుంచి ఇలా జాయింట్ చేసుకొని రివర్స్ రావాలి. మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ సెంటర్ దగ్గర క్రాస్ అయితే సరిపోతుందండి. 2 కుట్లు వస్తాయి. ఒక్క హ్యాండ్కి ఖచ్చితంగా 2 కుట్లు వేసుకోవాలి.
అలాగే వేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది అంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ ఇంకో హ్యాండ్ తీసుకొని అది కూడా సేమ్ ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా మనం జాయింట్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ ముందు పార్ట్ కూడా కట్ చేశాను, మీకు అవుతలేదు. ఇక్కడ హ్యాండ్ లోతు కూడా తీస్తున్నాను. ఇక్కడ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఇలా జాయింట్ చూడండి, షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని సెంటర్ డాట్ మనం సెంటర్ దగ్గర కట్ చేసాం కదా, ఆ రెండు విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ రావాలండి. మళ్ళీ రివర్స్ రావాలి, సెంటర్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అట్లా టూ టైమ్స్ వస్తేనే మనకి రెండు కుట్లు వచ్చేస్తాయి. చూడండి నేను ఎలా కుడుతున్నానో బాగా అబ్జర్వేషన్ చేయండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మిషన్ అనేది వస్తుందండి. అసలు ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం అస్సలు రాదు. ఇంట్రెస్ట్ పెడితే మనకి రాదంటూ ఏమి ఉండదు. చూసారు కదా, ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇందులోనే తీసాను నేను, ఈ పాలిస్టర్లోనే ఈ క్లాతులు తీసుకొని ఈ విధంగా ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకుంటానండి. చూడండి, ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకి పీస్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఎక్కడ కూడా క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఉంటుందండి పీసు. ఇక్కడ పొడవాటి పీస్ తీసుకున్నాను కాబట్టి మనకి 3-4 పీసెసే పడ్డాయి, సరిపోతాయి. లేదంటే మనకి చాలా పీసెస్ కావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి సరిపోకుంటే ఇక్కడ పెద్దగా ఉన్నాయి పీసులు కాబట్టి సరిపోయింది. మనకి 3-4 పీసులు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ 1/2 ఇంచుతో ఇలా కుట్టుకోవాలి. ఈ మెడపట్టి కోసం కూడా ఒక 1.5 ఇంచుతో వెడల్పుతో తీసుకోవాలండి. అలాగే మనం పైపింగ్ వేయాలనుకుంటే కూడా ఇంతే పీస్ అయితే సరిపోతుంది. కరెక్ట్గా ఇంతే తీసుకోవాలండి పైపింగ్ వేయాలంటే కూడా. కాకపోతే ఇక్కడ మనం కట్ చేస్తాము ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అంతా, అక్కడ వచ్చేసి హోల్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. కొంతమంది అయితే ఈ ప్లెయిన్ బ్లౌజ్లకు కూడా పైపింగ్ వేయంటారు, సేమ్ అదే క్లాత్ పెట్టి పైపింగ్ వేయంటారు చాలా వరకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ చుట్టూ మొత్తం టక్స్ ఇచ్చుకొని హోల్డింగ్ చేసుకుంటూ రావాలి. హోల్డింగ్ చేసుకొని కుట్ట వేసుకుంటూ రావాలండి మీదంగా. ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకి స్టిఫ్గా వస్తుంది. అలా పట్టి అంటే మనం ఎమ్మింగ్ చేసుకోనికి ఈ పట్టి కూడా ఎక్కువ తక్కువ తీసుకొని రావద్దు. నీట్గా ఒకే మాదిరిగా వచ్చేలాగా ఉండాలండి. ఎప్పుడైనా ఫినిషింగ్ నీట్గా ఉండాలి. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలండి. ఈ రెండు ఉండాలి బ్లౌజ్ కుట్టినప్పుడు. ఈ రెండు ఉంటే మనం పర్ఫెక్ట్ అయినట్టే. చూసారు కదా, ఇక్కడ ఎంత సన్నగా వేసుకొస్తున్నానో మెడపట్టి అనేది. ఇలా ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉండదండి. చూడండి మీరు, నేను కుట్టేటప్పుడు ఒకేలాగా వస్తుంది అంతా. ఎవరికైనా సరే అండి, ఫస్ట్ అన్నీ రావు కదా, మనకి ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తాయి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలాగే కుట్టమని నేను చెప్పట్లేదు, కుడుతూ ఉంటే అందరికీ వస్తూ ఉంటుంది ఎవరికైనా. కాకపోతే కొన్ని చిన్న పాయింట్స్ ట్రిక్స్ తెలుసుకోవాలి అంతే. ఇలా కుట్టేసుకోవాలండి మొత్తం మనకు నెక్ చుట్టూ. హోల్డింగ్ చేసుకుంటూ నీట్గా రావాలి. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. టక్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే కొంచెం కట్ అయిపోయినా బ్లౌజ్ అంతా పాడవుతుంది కదా. మీరు టక్స్ ఇస్తేప్పుడు కొంచెం కుట్టుకు కొంచెం లోపలికి కట్ చేస్తే బ్లౌజ్ అంతా ఆగమాగం అయిపోతుంది. జాగ్రత్తగా కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలి, టక్స్ పెట్టుకోవాలి, నీట్గా చూసుకోవాలి అన్ని పాయింట్స్. అలాగే ఇక్కడ మనకి మెయిన్ డాట్ అంటే మనము ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడే పెట్టాం కదా టక్స్, అది మార్క్ ఉంది కాబట్టి నేను అలా కుడుతూ ఉన్నాను. ఇక్కడ హ్యాండ్ పెట్టలేదు ఇక. అలాగే ఇక్కడ చంక డౌన్ కూడా చూస్తున్నాను చూడండి, ఇది అవుపలేదు.
చంక మనకి ఎంతైతే ఉంటుందో అక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. అలాగే కిందికి వచ్చేసరికి మధ్యలో ఈ విధంగా ఆపుకొని, అంటే టెన్షన్ అక్కడ ఆపేసుకొని, ఇక్కడ ఉక్సు పట్టి కాబట్టి ఉక్సు పట్టి పెట్టి చూసుకోవాలి మనకి ఎంత అవుతుందో అంత నడుము సైజు. అలాగే ఇక్కడ హోల్డింగ్ చేసుకోవాలి నడుము సైజు, నడుము హోల్డింగ్ చేసుకొని రెండు ఇలా మనకి సైజ్ బ్లౌజ్ కూడా ఇలా పెట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఇక్కడ మనం పెట్టిన ఉక్సు పట్టి మార్కు, నడుము పట్టి మార్కు రెండు కలవాలి కుట్టేటప్పుడు. అలా కలిస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ప్లెయిన్ బ్లౌజు క్రాస్ కటింగ్ ఎంత ఈజీగా కుట్టేసుకున్నామో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.